ఈరోజు గీతా అంజలిల పుట్టినరోజు కదా. రవ్వ పాయసం చేస్తున్నాను. మర్చిపోకుండా మధ్యాహ్నం భోజనానికి ఇంటికొచ్చేవయ్యా. ఎవరు? ధర్మానా? అవునండి. ఏదిటివు? ధర్మా, మీ వదిన చెప్పింది కదా, నువ్వు భోజనానికి రా. ఇక్కడికి మీరే రావాలన్నయ్య. ఏంటి? మేమే రావాలా? ఎక్కడున్నావు? మేమెక్కడికి రావాలి? అది మన గీత దగ్గర ఉన్నానన్నయ్య. ఏంటి? గీత దొరికిందా? ఏంటండి, గీత దొరికిందా? ఇటివ్వండి. ఏమయ్యా ధర్మ, నిజమే చెప్తున్నావా? గీత దొరికిందా? మా గీత దొరికిందా? నిజమే మాట్లాడుతున్నావా? నిజమేనా? ధర్మ, నిజం చెప్పరా? గీత దొరికిందా? ఇటివ్వండి. ధర్మ, అది ఎక్కడుందో చెప్పు. తొందరగా తీసుకురావయ్యా, దాన్ని నాకు చూడాలనుంది. అవును వదిన, గీత ఇక్కడే, గీత దగ్గరే ఉన్నాను. గీత నా పక్కనే ఉంది వదిన. నీ మాట అంటే మాటేనయ్యా ధర్మ. పిల్లల పుట్టినరోజు నాడు గీత నాకు చూపిస్తానన్నావు. అన్నట్టుగానే గీతను వెతికి పట్టుకున్నావు. ఏది, దానికొకసారి ఫోన్ ఇవ్వు. హ్యాపీ బర్త్డే అని నేనే ముందు విష్ చేస్తానయ్యా. ఒక్కసారి ఇవ్వయ్యా. అలిగింది వదిన, మనందరి మీద అలిగింది. మాట్లాడట్లేదు, చూడట్లేదు. అదంతేనయ్యా ధర్మ. జగముండి అలిగి కూర్చుందంటే కనీసం కన్నెత్తి కూడా చూడదు. కుసుమ, ఫోన్ ఇవ్వు. ధర్మ, నాన్న మాట్లాడతాడని చెప్పరా. మాట్లాడుతుంది. ఏది, ఒకసారి ఫోన్ ఇవ్వరా. ఇవ్వు. అమ్మ గీత, నీ నాన్న మాట్లాడతాడంటమ్మా. ఒక్కసారి మాట్లాడమ్మా. నాన్నమ్మా. అమ్మ గీత, ఒక్కసారి మీ నాన్నతో మాట్లాడమ్మా. గీత, హలో. అమ్మ గీత, మాట్లాడమ్మా. కోపం వచ్చిందా బంగారం? మా మీద అలిగావు తల్లి. నువ్వే అలిగి మమ్మల్ని అందరినీ వదిలేసి వెళ్ళిపోయావు కదా. ఇందులో మా తప్పే ఉంది చెప్పు. నేను, మీ అమ్మ, ధర్మ, అంజలి, అర్జున్ అందరం రోజు నిన్ను వెతకని వాళ్లే లేరమ్మా. అమ్మా తల్లి గీత, మాట్లాడమ్మా. మీ నాన్న నీ మాట వినాలని ఎదురు చూస్తున్నాడమ్మా. మాట్లాడదన్నయ్య. అమ్మాయి మనస్తత్వం మాకు తెలియందా? మేమే అనుకోంలే, మేమే వచ్చేస్తాం. ఇంతకీ ఎక్కడున్నావు?
గాలికోన అడవుల్లో ఉన్నానన్నయ్య. ఏంటి గాలికోన అడవుల్లోనా? గీత అక్కడ దొరికిందా? వచ్చేస్తావయ్యా, వెంటనే బయలుదేరుతున్నావు. దాని కోపం ఎలా పోగొట్టాలో నాకు బాగా తెలుసు. సున్నుండలంటే దానికి చాలా ఇష్టం. దాని పుట్టినరోజు కదా, చేసుంచాను. సున్నుండలు చూసిందంటే అమ్మా అమ్మా నాకు ఒకటి ఇవ్వవే అని నా కొంగు పట్టుకుని తిరుగుతుంది చూడు. త్వరగా రండి వదిన. అంజలికి ఫోన్ చేసి అందరం కలిసి వస్తాం ధర్మా. వద్దు వదిన. అంజలికి ఫోన్ చేసి ఇప్పుడే విషయం చెప్పొద్దు. ఎందుకు? ఓహో, సర్ప్రైజ్ గిఫ్ట్ గా గీతని అంజలి ముందు ఉంచుతానన్నావు కదయ్యా. సరే సరే, నీ ఇష్టం. మే ఇద్దరమే వచ్చేస్తాం. అలాగే వదిన, తొందరగా వచ్చేయండి. ఇంకా చూస్తారేంటండి, పదండి వెళ్దాం. నాకు కాళ్ళు చేతులు క్షణం నిలవడం లేదు. ఎప్పుడెప్పుడు గీతం చూద్దావా అనిపిస్తుంది. పదండి. మరి సున్నుండ్లు? అయ్యో మర్చిపోయాను, ఇప్పుడే తీసుకొస్తాను. మీరు పదండి. మీ అమ్మ నాన్న వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు వచ్చి ఏరా ధర్మ, మా గీత చచ్చిపోయిందని అడిగితే నేనేం సమాధానం చెప్పాలి? ఏం చెప్పాలి? జీవితంలో మొదటిసారి ఓడిపోయానమ్మా. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించు. కానీ ఒక్కటి మాత్రం మాటిస్తున్నాను. నీ మరణానికి కారణమైన వాళ్ళను మాత్రం వదిలిపెట్టను. వాళ్ళని ఉరికంబం ఎక్కించేదాకా ఊరుకోను. అంజలి, ఇంటికి తాళం వేసినట్టుంది. తాళం వేసినా కేసు ఇక్కడే ఎక్కడో పెట్టుంటుందమ్మా. మాకిది చిన్నప్పటి నుంచి అలవాటే బావా. మామయ్య ఫోన్కి ట్రై చేశాను అంజలి. ఫోన్ నాట్ రీచబుల్ అని వస్తుంది. పర్లేదు బావా, మార్కెట్కి ఎక్కడికైనా వెళ్ళుంటారు. కేసు దొరికాయి. సరే.
ఉజుహు ఉజుహు సు సుహు సుహు అసాలి కసా 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 కసాలి కసా కసాలి కసా కసాలి కసా అదేంటండి చుట్టూ అడవే ఉంది కదా మన గీత ఇక్కడెందుకుంటుంది? ధర్మ మన కోసం ఎదురు చూస్తున్నా అన్నాడు కదా, ఇలా ముందుకెళ్దా పద. ఆ, అయ్యో, దాన్ని చూడబోతున్నానన్న సంతోషంలో దానికోసం తెచ్చిన సున్నుండలు మర్చిపోయాను చూడండి. ఉండండి, ఇప్పుడే తీసుకొస్తాను. ఆ, పదండి. ధర్మ అక్కడున్నాడు. ఆ? ధర్మ, గీత ఎక్కడుంది? ఎక్కడ ధర్మ? ధర్మ మాట్లాడేంటి కుసుమా? ధర్మ చెప్పవయ్యా, నా గీత ఎక్కడయ్యా? చెప్పవయ్యా, నిన్నే అడిగేది. గీత ఎక్కడుంది? ధర్మ, నిన్నే చెప్పవయ్యా, నిన్నే అడిగేది. గీత ఎక్కడా? గీత ఎక్కడుందయ్యా? రే ధర్మ, గీత ఎక్కడరా? అలాగే ఎక్కడైనా కూర్చుందా? మీ అమ్మ వాళ్ళు వస్తున్నారని చెప్పినా ఎదురు చూడకుండా మొండికేసిందా అది? ఎక్కడుందయ్యా? చెప్పవయ్యా. ధర్మ, నిన్నేనయ్యా, చెప్పు. ఎంత ఎదురు చూసేలా చేస్తుందా దాన్ని? నువ్వేమన కుసుమా, గీత మళ్ళీ ఏడ్చేస్తుంది. అది అలిగినప్పుడు సముదాయించడమే కష్టం. ఇక ఏడ్చిందంటే అంతే సంగతులు.
ఆపడం మన వల్ల కాదు. దాని అలకన పోగొట్టే మంత్రం నా దగ్గర ఉందండి. సున్నుండలు ఎందుకు తీసుకొచ్చాననుకున్నారు? అయ్యా ధర్మ, త్వరగా నా కూతుర్ని చూపించయ్యా. దాన్ని వెంటనే చూసి గుండెలకి గట్టిగా హత్తుకోవాలనుందయ్యా. ఎక్కడుందయ్యా, ఎక్కడుందయ్యా, చూపించవయ్యా. ఏంటి, గుండెలకి హత్తుకోవాలనుందా? దాన్ని చూస్తే గుండె పగిలి చస్తా. చూపించయ్యా, చూపించు. వదిరా అన్నయ్య. ధర్మ, 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 ధర్మ. ఏమైందండి ధర్మ? ఏమైంది ధర్మ? నిన్నే అడిగేది, ఏమైంది? ధర్మ, చెప్పవయ్యా, ఏమైందయ్యా? మాట్లాడరా, మాట్లాడు ధర్మ. రేయ్! ఏమైంది వీడికి? ధర్మ, రే ధర్మ, ఏమైందిరా? ధర్మ, చెప్పరా. రేయ్, ఏమైందిరా? నిన్నే అడిగేది, ధర్మ. ఏమైందిరా? చెప్పరా. రే తమ్ముడు, నువ్వెందుకు ఏడుస్తున్నావా? ధర్మ, ఏమైందయ్యా? నువ్వెందుకు ఏడుస్తున్నావు? రే నిన్నే అడిగేది, ఏమైందిరా? చెప్పు ధర్మ, చెప్పు. గీత, 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 గీత. గీత, ఏమైందిరా? చెప్పవయ్యా. మనకి 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 చెప్పరా. చెప్పు ధర్మ. లేదన్నయ్య, 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 లేదన్నయ్య. అవునన్నయ్య, గీత, గీత చచ్చిపోయింది, చచ్చిపోయింది, చచ్చిపోయింది. ఏ ధర్మ, పిచ్చిగాని పట్టిందా? ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నా కూతురు చచ్చిపోవడం ఏంటి? నిన్నే అడిగేది. నిన్నే నిజం చెప్పు. నా కూతురు ఎక్కడా? చూపించమయ్యా, చూపించు.